ఆ తాడుతాను ముడేపించి నేను వచ్చే జన్మదినం వరకు నేను ఇవి తప్పకుండా చేస్తాను, ఇంకా చదువుకుంటాను. ఈ ఈ విధమైనటువంటి ఏవైతే నేను ఎప్పుడు అసత్యం ఆడ ఒకరి బాధ పెట్టాను, ఒకరి ఏమేమి అనుకుంటామో ఏవేవి మంచి స్వభావానికి సంబంధించిన విషయాలు యమనియమాల కన్నా ఇంకా ఏది తీర్చిదిద్దేటటువంటిది ఇంకొకటి ఏది లేదు. అహింస, సత్యము, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం, శౌచం, సంతోషం, తపము, స్వాధ్యాయం, ఈశ్వరసంతానం, ఈ 10 యమనియమాలను ప్రతి జన్మదినం రోజు అందులో ఎంత సాధించగలిగినామని మనం పరీక్ష చేస్తాం. ప్రతిరోజు కూడా చేయాలి. ప్రతిరోజు చేస్తే ఏమైతే రోజు రోజు కరెక్షన్. ఎప్పుడైతే జన్మదినం వస్తుందో ఆ రోజు టోటల్ మనం ఆలోచించుకోవచ్చు, ఇంతవరకు నేను అనుకున్నది సాధించినా సాధించలేదు, సాధించకుంటే ఏం చేయాలి, సాధిస్తే ఏం చేయాలి. మా స్కూల్లో ఒక టీచర్ ఉండే, విశ్వనాథం అని, ఆమె ఫిజిక్స్ టీచర్ ఉండే. ఆమె ఏం చేసేదంటే ఎవరన్నా పిల్లలు తప్పు చేసిన, ఎవరన్నా పిల్లలు సరిగ్గా చదువుకోకుంటే ఆమె పిల్లలను కొట్టేది, తనను కొట్టుకునేది. అది చూసి పిల్లలకందరికీ చాలా బాధ అనిపించేది. నో టీచర్ నో టీచర్ అని అందరూ రాసేది, పోయి క్షమాపణ అడిగేది. అంటే ఆ టీచర్ ఒక ఆలోచన విచిత్రం అనిపించింది. అందరు ఎక్కువ టీచర్స్ పిల్లలైనా కొడతారు, కొడితే అది మంచి కొరకే కొడతారు, ఎందుకంటే మంచికి కావాలని. కానీ ఆ టీచర్కు ఆ కొట్టడంతో ఏం లాభం రాలేదు అనిపించింది అని. ఈ పిల్లలను ఏమన్నా సూక్ష్మత ఉంటే, ఏమన్నా బంధన చేసే శక్తి ఉంటే నేను కొట్టుకుంటే వాళ్ళకి ఏం స్పందిస్తుంది. ఇంత మంచి టీచర్ ఉండే అంటే ఆమె క్లాస్కు ప్రతి ఒక్క పిల్లలు పరిగెత్తుకుంటుంది. ఆ క్లాస్ ఎవ్వరు మిస్ చేయాలనుకుంటుంది. సో టీచర్లు చాలా మామూలు విషయం, టీచింగ్ అనేది చాలా గొప్పది. సో ఆ టీచింగ్ చేసేటప్పుడు పిల్లల నిర్మాణం ఒక్కొక్క దగ్గర నుంచి నిర్మాణం అయితే తల్లిదండ్రులు తక్కువ నిర్మాణం చేస్తారు, టీచర్లు ఎక్కువ నిర్మాణం చేస్తారు. తల్లిదండ్రులు ఒకటే చూస్తారు, మా పిల్లలకు మంచి స్కూల్ వేయాలి, మంచి కాలేజీలు వేయాలి, మంచిగా అనుకుంటారు. పిల్లలకు చిన్నగా ఉన్నప్పటి నుండి తెలియదు కొంతమంది, అంటే ఎక్కువ